హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మెట్లు దిగి వస్తుంటే టీవీలో వస్తున్న న్యూస్ అది. మొన్న కాన్సెప్ట్లో హేట్ క్రైమ్లో భాగంగా వెటరన్ యుఎస్ నేవీ మెన్ చేతిలో చనిపోయిన శ్రీనివాస్ కూచిభొట్లకి సంఘీభావంగా పార్లమెంట్లో ప్రెసిడెంట్ ట్రంప్ అన్న మాటలు అని టీవీలో చెప్తున్నారు. నాన్న, అమ్మ టీవీ చూస్తున్నారు. తమ్ముడు లేడు. నేను కూడా మాట్లాడకుండా టీవీ చూస్తూ నించున్నాను. కారణమే వీడు. మళ్ళీ మాటలు చెప్తున్నా. 2 నిమిషాలకి నాన్న మాట్లాడారు. నేను, అమ్మ ఏం మాట్లాడలేదు. క్షణం తరువాత అమ్మ నా వైపు చూసి ఏంటి అంది. దానర్థం ఎక్కడికి వెళ్తున్నావు అని. నిన్న ఆల్బర్ట్ వచ్చి సోల్మేట్ని వెతకమని అడగగానే తట్టుకోలేకపోయింది. నిజమే. కానీ తనేమన్నా అడిగితే కాదనే శక్తి నాకు లేదు. సరే అన్నాను. కానీ సోల్మేట్ని ఎక్కడని వెతకాలి? రాత్రంతా ఆలోచిస్తే ఈరోజు ఉదయం నిద్రలో ఒక ఐడియా వచ్చింది. వెంటనే ఆల్బర్ట్కి పింగ్ చేశాను. ఎక్కడికని? ఇంతవరకు అతడికి కూడా చెప్పలేదు. మార్నింగ్ ఫలానా టైంకి రమ్మని పింగ్ చేస్తే ఇప్పుడు వచ్చి బయటకి కారులో సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇవేమీ అమ్మకి చెప్పే ఉద్దేశం లేదు. బయటికి వెళ్తున్నా. ఓ 3 గంటల్లో వచ్చేస్తా అన్నాను. ఈ అవతారంలోనేనా? నన్ను నిలువెల్లా చూస్తూ అంది అమ్మ. నన్ను నేను చూసుకున్నాను. ఏమైంది? బానే ఉన్నానుగా. కాకపోతే పోనీటైల్ కట్టి టైల్ ఫిట్ స్లీవ్లెస్ టాప్ వేశాను. దానికి కూడానా? ఏమైంది అన్నాను. అంత టైట్ ఫిట్ టాప్ వేసుకోవద్దు అని నీకు 100 సార్లు చెప్పాను. నువ్వు ఒక్కసారి కూడా నా మాట వినవా? అమ్మా, ఇండియాలోనే అమ్మాయిలు ఇవి వేసుకుని రోడ్ల మీద తిరుగుతున్నారు. మొన్న శ్యామల పెళ్ళికి వెళ్ళినప్పుడు చూపించానుగా. ఇక అమెరికన్ స్టాండర్డ్స్ ప్రకారం అయితే ఇది నథింగ్. నాకదంతా తెలీదు. నేను నీ వయసున్నప్పుడు ఇది వేసుకోలేదు. నువ్వు నా వయసున్నప్పుడు పల్లెటూరులో ఓణీ వేసుకుని తిరుగుంటావు. నన్ను కూడా అది వేసుకోమంటావా? నాకు ఎదురు చెప్పకు. బయటికి వెళ్ళటానికి కూడా పర్మిషన్ ఇవ్వను. నాన్నా అరిచాను. నాన్నగారు! అమ్మ గౌరవవాచకాన్ని యాడ్ చేసింది. అమ్మా, రోజురోజుకి నేను నిన్ను తట్టుకోలేకపోతున్నాను. నాన్నని నాన్న అని పిలిస్తే ఏంటి? నాన్నగారు అని పిలిస్తే ఏంటి? బయట వ్యక్తుల ముందు సంబోధించేటప్పుడు గారు అనే సంబోధిస్తున్నానుగా. ఇంట్లో కూడానా? బయట లోపల అని కాదు. నాన్నని గారు అని సంబోధించటం పిల్లల ధర్మం. అదే గౌరవం. నాన్న మీద ఉండాల్సింది ప్రేమ, గౌరవం కాదు. రెండూ ఉండాలి. నాన్న మళ్ళీ అరిచాను. నాన్న నవ్వాడు కానీ మాట్లాడలేదు. అప్పుడే టైం అయినట్టు వాల్ క్లాక్ శబ్దం చేసింది. వెంటనే మా అమ్మ, నాన్న చేతిలోని టీవీ రిమోట్ లాక్కుని టీవీలో హాట్స్టార్ ఓపెన్ చేసింది. అప్పటికే వెలిగిన దీపం కొత్త ఎపిసోడ్ అప్లోడ్ అయి ఉంది. ప్లే చేసింది అమ్మ. చెత్త సీరియల్. DNA టెస్ట్ చేస్తే తేలిపోయేదానికి సాగదీస్తున్నాడు. అందులో జడ్జ్ క్యారెక్టర్ కన్నా ఉండాలి. నువ్వు మళ్ళీ దాన్ని తెగ చూస్తున్నావు. లాజిక్లెస్ సీరియల్. అమ్మని పరిహాసంగా అన్నాను. సీరియల్ని సీరియల్లా చూడు. అయితే నన్ను కూడా అమెరికాలో అమెరికన్లా ఉండని. నువ్వు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇంట్లోనే ఉండు. నేను నీకు పర్మిషన్ ఇవ్వట్లేదు అంది. నాకు చిర్రెత్తుకొచ్చింది. నాన్న, ఈసారి ఇంటి కప్పు ఎగిరిపోయే రేంజ్లో అరిచాను. నాన్న మళ్ళీ నవ్వాడు. అయితే ఈసారి మాట్లాడడు కూడా. అమ్మ ఎప్పుడు ఫోన్ చేసినా అటెండ్ చేయి, కట్ చేయకు, వెళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఎలా భరిస్తున్నావు నాన్న అమ్మని? హహహ. మీ అమ్మ దేవతరా? అది నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు. కానీ ఎప్పుడో ఒకప్పుడు తెలుస్తుంది అన్నారు. నాన్న అయితే అమ్మ మీద ఈగ వాలనివ్వరు. అమ్మ కూడా నాన్నకి అంతే గౌరవాన్ని ఇస్తుంది. గౌరవం వచ్చేలా చేస్తుంది. అమ్మ నాకు చిన్నప్పుడు ఆది దంపతుల శివపార్వతుల గురించి చెప్పింది. వాళ్ళని నేను ప్రత్యక్షంగా చూడలేదు.
నాకు తెలిసిన శివపార్వతులు మా అమ్మా నాన్నే. అమ్మ చెప్తున్నా విను. నేను నాన్నని ఇంట్లో నాన్న అనే పిలుస్తాను, గారు అని పిలవను. ఏం చేసుకుంటావో చేసుకో చెప్పేసి విసురుగా బయటకొచ్చేశాను. అప్పటికే కారుతో సిద్ధంగా ఉన్నాడు ఆల్బర్ట్. నీ కారు ఇక్కడే పార్క్ చేయి, నా కార్లో వెళ్దాం అన్నాను. ఆ సెకండ్ హ్యాండ్ కార్లోనా? అది చాలా పాతది, కానీ పనిచేస్తుంది. నేను నా కార్ తీసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాను. చేసేది లేక ఆల్బర్ట్ తన కార్ని పార్క్ చేసి వచ్చి నా పక్కనే కూర్చున్నాడు. ఎక్కడికి అన్నాడు. నేను సమాధానం ఇవ్వలేదు. కార్ని పోనిచ్చాను. ఎన్నో దారులు దాటాం, మరెన్నో వంతెనలు ఎక్కి దిగాం. చెట్లు పుట్టలు పోటీపడి మా కారు వెనక్కి పరిగెత్తాయి. ప్రయాణం అంతా ఆల్బర్ట్ నన్ను ఎక్కడికని ప్రశ్నిస్తూనే ఉన్నాడు. నేను మాత్రం సమాధానం చెప్పకుండా పోనిస్తూనే ఉన్నాను. ఒకానొక సందర్భంలో చెప్పకపోతే దూకేస్తా అని ఆల్బర్ట్ అంటే అప్పుడు కార్ సడన్ బ్రేక్ వేశాను. ఎదురుపడ్డాడు ఆల్బర్ట్. ఆ వెంటనే ఎదురుగా అద్దంలోంచి చూశాడు. ఎదురుగా పెద్ద గూడెం లాంటి కట్టడం. షాపింగ్ మాల్కి ఎందుకొచ్చాం అన్నాడు. నీ సోల్మేట్ని వెతకటానికి. షాపింగ్ మాల్లోనా? అవును. ఆర్ యు మ్యాడ్? లేదు, కానీ ఒకటి చెప్పు. నీ జోడీ అయ్యే అమ్మాయిలు ఎక్కడ ఉంటారు? మన వర్సిటీకి సెలవులు ఇచ్చారు. పబ్బుల్లో పార్కుల్లో. సిటీలో నీకు తెలీని పబ్బులు పార్కులా? పోనీ చర్చిలో? నీకు దేవుడు అంటే పడదు, ఇక షాపింగ్ అంటే పడని షాపింగ్ మాల్లోనే నీ సోల్మేట్ దొరుకుతుంది అని నా థాట్. నాకెందుకో నీ లాజిక్లెస్గా అనిపిస్తుంది. డూప్ యూ హ్యావ్ బెటర్ ఐడియా? లేనప్పుడు నన్ను ఫాలో అవ్వు. పైగా ఈరోజు క్లియరెన్స్ సేల్ నడుస్తుంది. షూర్గా సిటీ గర్ల్స్ ఇక్కడికే వస్తారు. స్థలం లేక మాల్కి దూరంగా కార్ని పార్క్ చేసి మాల్ వైపు నడిచాం. మాల్లోకి వెళ్తుండగా వినిపించింది వెనక నుంచి అరుపు. ఆల్బర్ట్ అంటూ. ఎటునుంచో అర్థంకాక ఇద్దరం అరుపుకి వ్యతిరేక దిశలోకి తిరిగాం. ఒక అమ్మాయి కావాలని అరుస్తూ వచ్చి ఆల్బర్ట్ని వెనుక నుంచి గుద్దుకుంది. ముందుకి పడబోయే ఆల్బర్ట్ ఆ చేష్ట నచ్చక నేను తమాయించుకొని వెనక్కి తిరిగాం. హే మార్గరెట్, గుద్దింది ఎవరో గుర్తుపట్టినట్టు ఆశ్చర్యపు విసిరాడు ఆల్బర్ట్. అవును నేనే, ఉత్సాహంగా ఆల్బర్ట్కి తన పెదాలు రాయబోయింది ఆ పిల్ల. ఇది దీని వేషాలు. ఆల్బర్ట్ మాత్రం ఆ ముద్దుని దాటేస్తూ ఐ యామ్ సర్ప్రైజ్డ్ టు సీ యూ హియర్ అంటుండగానే అది అతన్ని అల్లుకుపోతూ గంతులేయసాగింది. ఆ మెంటల్ది ఆల్బర్ట్ ముద్దు పెట్టుకోలేదు. గుడ్ బాయ్ వాళ్ళు అలా పరిచయ కార్యక్రమాలు చేస్తుండగానే నేను ఆమెని గమనించటం మొదలుపెట్టాను. నేను హై హీల్స్ వేసుకుంటేనే ఆల్బర్ట్ భుజం దగ్గరికి వస్తాను. ఇది మామూలు చెప్పులకే బారెడు హైట్ ఉంది. అమెరికన్ తెల్లతోలు, చక్కటి జుట్టు. ఇక ఫిగరు గురించి అయితే చెప్పనక్కర్లేదు. సింపుల్గా చెప్పాలంటే నాకు లేనివి అన్నీ తనకి ఉన్నాయి. ఈమె పేరు మేఘన్. చివరికి నన్ను పరిచయం చేశాడు ఆల్బర్ట్. హూ ఇండియన్? ఆమె చూపులో ఆశ్చర్యం కంటే గుగుప్స్ కనిపించాయి నాకు. వాట్ యు డూ? హెచ్ఐబీ? నో. నేను కూడా ఆల్బర్ట్తో పాటు వర్సిటీలో పిహెచ్డి చేస్తున్నాను. అండ్ మై ఫాదర్ వర్క్స్ ఫర్ నాసా ఇన్ ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్. ఈ ఆల్బర్ట్ డోంట్ ఫ్రెండ్షిప్ విత్ ఇండియన్స్. దే ఆర్ హియర్ జస్ట్ టు రాబ్ అవర్ జాబ్స్. Her father Alandry robbed one of our jobs and now she is become ready to steal another. ఆల్బర్ట్తో అంది. ఇందాకటి ఆమె చూపులోని జుగుప్సకి కారణం ఇప్పుడు అర్థమైంది. వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్? కోపంగా అరిచాను. మరి లేకపోతే మీ ఇండియన్స్ వల్లే మా జాబ్స్ పోతున్నాయి. నిన్న మా బ్రదర్ జాబ్ కూడా పోయింది. జస్ట్ బికాజ్ ఆఫ్ యూ ఫకింగ్ ఇండియన్స్.
తను కూడా నాతో సమానంగా అరిచింది. నాకు కోపం తన్నుకొచ్చింది. వాట్ ద ఫక్ ఆర్ యూ టాకింగ్? మీకు జాబ్స్ నిలబెట్టుకునే తెలివి లేక మా మీద పడి ఏడుస్తున్నారు. ట్రై టు బికమ్ స్మార్ట్ అండ్ ఎగ్జిబిట్ యువర్ స్కిల్స్. డోంట్ బ్లేమ్ అదర్స్, ఓకే? డోంట్ షౌట్ లైక్ మ్యాడ్ డాగ్, ఓకే? యూ కేమ్ టు అవర్ ల్యాండ్ ఫీలింగ్ లైక్ ఎంపరర్స్. అఫ్కోర్స్ వీ ఆర్. అండ్ గో బ్యాక్ టు హిస్టరీ. మీరు కూడా ఇక్కడికి వలస వచ్చి ఇక్కడికి నేటివ్ అమెరికన్స్ని చంపి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళే. మా వాదనకి ఫ్రీజ్ అయిపోయినట్టు నుంచుండిపోయాడు ఆల్బర్ట్. ఒక్క క్షణం అతడికి దిమ్మ తిరిగిపోయినట్టు ఉంది. మమ్మల్ని మార్చి మార్చి చూస్తున్నాడు గాని మధ్యలో వచ్చి సర్ది చెప్పే ధైర్యం చేయలేకపోతున్నాడు. మేము వాదన కొనసాగిస్తూనే ఉన్నాం. అది పీక్స్కి చేరుకుంది. ఒకానొక సందర్భంలో అక్కడికి ట్రాలీ, అందుకనే ఆమె నా మీదకి దూసుకురాబోయింది. అప్పుడు అరిచాడు ఆల్బర్ట్, ఓ. ఎం. జీ అంటూ. ఆమె దూసుకు వస్తూనే ఉంది.